హాయ్ అండి, నివన్న కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ అయితే కేక్ రెసిపీ అండి. అంటే బేకింగ్ లేకుండా బేకింగ్ సోడా, వంట సోడా ఇలాంటివి ఏవి లేకుండా ఓన్లీ సూజీ రవ్వ, పాలు, కొద్దిగా నెయ్యి, చక్కెర వీటితో మాత్రమే నేను కేక్ చేశానండి. హెల్తీగా పిల్లలు కనుక స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా కేక్ రెసిపీ కానీ చేసి పెట్టండి. ఇంకా ఏదైనా ఇలా బాగుంటుంది కదా. సో ఎటువంటి బేకింగ్ లేకుండా ఎలా వస్తుందన్న టెన్షన్ లేకుండా హ్యాపీగా సింపుల్గా ఇది చేశానండి. ఇది సూజీ రవ్వతో చేశాను. ఎలా చేశానో ఏంటనేది ముందు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. బేకింగ్ అనేది ఏమీ లేకుండా సింపుల్ మెథడ్లో చూపిస్తాను వీడియోలో, చూసేయండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో 1 గ్లాసు, చూడండి ఈ గ్లాస్తో సూజీ రవ్వ వేసుకున్నాను. నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకున్నానండి. మీరు కాస్త ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే చూడడానికి కూడా సైజ్ అనేది కొద్దిగా పెద్దగా వస్తుంది. నేను సింపుల్గా కొద్దిపాటి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇలా సింపుల్గా చేశాను. అయితే ఈ రవ్వను బాగా వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు మీరు మంట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా కలర్ మారిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి. నేను క్వాంటిటీ తక్కువ చేశాను కాబట్టి సైజు కూడా తక్కువ వచ్చింది. అదే మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువ మంచిగా సైజు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనిలో 1 కప్పు నేను రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల పాలు వేసుకొని చూడండి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. అంటే ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి, చల్లటి పాలు కాదు, అంటే అదే పచ్చి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బ్యాండ్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దానిలో మనం తీసుకున్న రవ్వ 1 కప్పు కాబట్టి, అంటే 1 గ్లాస్ కాబట్టి 1 గ్లాసు ఇక్కడ షుగర్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని బాగా మెల్ట్ అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే క్యారమిల్ అంటారు చూడండి, ఆ కలర్ వచ్చేంత వరకు మనము షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లమెల్లగా కలుపుకుంటూ ఇలా మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికించాలి. షుగరు పాకం వచ్చి కలర్ క్యారమిల్ అంటే తెలుసు కదా అండి, షుగర్ ఆ విధంగా వచ్చేంత వరకు మీరు కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడ కూడా కలపడం ఆపద్దండి. ఆపితే ఏంటంటే మీకు గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కలుపుతూ కలర్ మారేంత వరకు మీరు చూడండి. నేనైతే ఎక్కువ కలర్ మారనివ్వలేదు, కానీ ఇంకా కొంచెం కలర్ మారనిస్తే బాగుండు అనిపించింది ఫైనల్గా. చూడండి ఇలా మళ్ళీ మనం పాలల్లో నానబెట్టుకున్నాం కదా రవ్వను, సో ఆ రవ్వ వేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ మనం ఉడికించాలి. అంటే ఈ రవ్వ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మీరు ఇలా కలుపుకుంటూ ఉడికించండి. బేక్ చేస్తే ఏంటంటే బేక్ అవుతుందో లేదో, పర్ఫెక్ట్గా అయిందా లేదా దాన్ని చూడడం అది టెన్షన్ ఉంటుంది కదా. సో దీనికి అలాంటిది ఏది అవసరం లేదండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ కాస్త నెయ్యి వేసుకొని నేను ఇలా మంచిగా కలర్ మారేంత వరకు మంచిగా ఇలా ఉడికించండి రవ్వను. చూడండి ఇలా ఇది దగ్గరగా పడ్డది కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం, అంటే కొంచెం స్మెల్ టేస్ట్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. సో ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ కాసేపు కలిపి దగ్గరకు అయిపోయింది కదా. సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కదా, కొంచెం దానికి స్టిఫ్గా ఇలా అంటుకుంటుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ బేకింగ్ బౌల్ అలాంటివి ఏమీ లేవండి. ఇంట్లో టిఫిన్ బాక్స్ ఉంటే దానికి అసలు నెయ్యి అప్లై చేసి, అయితే ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయానండి. మీరు ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోండి. నేను వేయడం మర్చిపోయాను కానీ పైన వేసుకున్నాను. తర్వాత అంటే ట్రే నుండి అంటే టిఫిన్ బాక్స్లో నుండి బయటకు తీసాక వేసుకున్నాను. ఇక్కడ కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. పిల్లలు తినాలి కదా, ఎలాగైతే పిల్లలతో మనం డ్రై ఫ్రూట్స్ తినిపించాలి కాబట్టి సో అక్కడ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అండి. సో దాన్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని చల్లారేంత వరకు మీరు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మన రిటర్న్ సైడ్ షిఫ్ట్ అంటే తీసి పెట్టుకోండి. చూడండి దీన్ని మీకు ఏ సైజులో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో సర్వ్ చేసుకుంటే రుచికరమైన కేక్ అనేది రెడీ ఫ్రెండ్స్.